శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా రావణుడు అమాత్యుడు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు మాకు కాలేజీలో పద్యభాగములను, నాటకమును, వ్యాకరణమును బోధించి ఉండిరి. 1959, 60, 61 సంవత్సరములలో వారి అధ్యాపకత్వమున తెలుగు నేర్చితిమి. 1961, 62 BA 3వ సంవత్సరమున ఆంగ్లాంధ్ర భాషల బోధన లేదు. అంటే థర్డ్ ఫైనల్ ఇయర్లో తెలుగు ఇంగ్లీష్ లేవటండి. గ్రూపు పాఠ్య బోధనే ఉండినది. అయినను మాస్టర్ గారి భగవద్గీత క్లాసులు కొనసాగుచుండెను. మాస్టర్ గారు మాకు బోధించిన పద్యభాగములు తిక్కన భారతము, ఉద్యోగ పర్వము, సంజయ రాయబారము, అట్లాగే పింగళి సూరన ప్రభావతి ప్రద్యుమ్నము, ద్వితీయాశ్వాసము, శుచిముఖి వృత్తాంతము, ఇవి అలాగే నవీన పద్యభాగము తిరువరి, రచయిత శ్రీ ఆకుండి వెంకట శాస్త్రి. నవీన గద్యభాగము చంద్రహాస. నాటకము ఆశ్చర్య చూడామణి, కవి శ్రీ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. కనుక ఇవ్వండి మాస్టారు బోధించినటువంటివి, అంటే క్లాస్ రూమ్లో మాస్టర్ బోధించినటువంటివి ఇవిట. అప్పట్లో పున్నయ్య శాస్త్రి గారు BA చదువుతున్న సమయంలో. ఆశ్చర్య చూడామణి అను నాటకము సంస్కృత మూలమునకు అనువాదము. ఇది రామాయణ కథపై ఆధారపడినది. కొన్ని సన్నివేశములు కవిచే కల్పింపబడినవి. వానిలో ముఖ్యమైనది రావణునకు అమాత్యునకు నడుమ జరిగిన సంభాషణ. దీనిని కవి రసవత్తరముగను ఉద్బోధాత్మకముగను చిత్రించెను. రావణుడు తెలిసిన మూర్ఖుడని మనమెరుగుదుము. అతడు వేదవేత్త, తపస్శాలి అయినను కామము చేతిలో ఓటమి పాలయ్యను. తెలిసిన మూర్ఖుని ప్రవర్తనకు, మాట తీరుకు, మొండితనమునకు ఉదాహరణముగా ఈ ఘట్టమును తరచుగా మాస్టర్ గారు గోష్ఠులలో, ప్రసంగములలో ప్రసక్తికి తెచ్చడివారు. తనదైన రీతిలో దీనిని తెలిపిరి. మాకు క్లాసులో రసనిష్యందిగా బోధించిరి. నాకు గుర్తున్నంత మేర శ్రీవారు చిత్రించిన రీతిలో ఈ సంభాషణను పాఠకుల ఆహ్లాదార్థము, ఉపయోగార్థము తెలుపుచున్నాను. మాస్టారు చెప్పినటువంటి ఈ నాటకంలోని ఘట్టాన్ని మనకి పున్నయ్య శాస్త్రి గారు అందిస్తూ ఉన్నారండి. ఎందుకు అందిస్తూ ఉన్నారంటే, మాస్టర్ అటండి తరచుగా గోష్ఠులలో, ప్రసంగంలో ఈ ఉదాహరణ చెప్పేవాళ్ళట. ఈ ప్రసక్తి తెచ్చడి వారు అని అంటున్నారు. రావణాసురుడు, అతని అమాత్యులు అంటే మంత్రులండి. రావణుని అమాత్యులలో ఒకడు రాజభక్తి కలవాడు. ఇతడు ధర్మవిధుడు, రాజనీతి కోవిదుడు. తన మహారాజుకు రావణుడు ధర్మ మార్గమున వర్తించి శ్రేయస్సును అందుకొనవలెనని మనసారా అభిలషించెను. ఈ మంత్రి గారు పాపం రావణాసురుడు ధర్మ మార్గంలో ఉండాలి అని మనసారా అభిలషించటండి. అధర్మానుసరణమున ఐహిక విజయము కొంతకాలము లభించినట్లున్నను అంతిమమున ధర్మమునకే విజయమనియు, ధర్మమే ఐహిక శ్రేయస్సునకును నిశ్రేయసమునకును అనగా మోక్షమునకును మూలమని ఈ అమాత్యుడు ఎరుంగును. అంటే ధర్మమే మూలము అని ఈ అమాత్యుడికి, ఈ మంత్రి గారికి తెలుసటండి. పరస్త్రీయగు సీతాదేవిని అపహరించి తెచ్చుట అధర్మమనియు, దీనివలన వినాశనము తప్పదనియు, ఆ తల్లిని మరలా శ్రీరామునకు అప్పచెప్పుడనియు అమాత్యుడు రావణునకు బోధ చేసెను.
ఇందలి మనోజ్ఞ సంభాషణ కొద్దిమేర పాఠకుల ముందుంచెదను. రావణాసురుడు అంటూ ఉన్నాడు. అంటే రావణాసురుడికి ఈ మంత్రి గారికి అమాత్యునికి జరిగినటువంటి ఆ సంభాషణను మనకిచ్చారండి. పాపం ధర్మం చెప్దామని ఈ మంత్రి గారి తపన. ఎందుకంటే రాజుగారు ధర్మ మార్గంలో వర్తించి శ్రేయస్సును అందుకోవాలని పాపం ఇతనికి మంత్రి గారికి అండి. రావణాసురుడు అంటున్నాడు, నీవేళ నా వద్దకి ఇప్పుడు వచ్చితివి. అమాత్యుడు సమాధానం చెప్తున్నాడండి. మహారాజా, మానవుడు జీవితమున సాధింపవలసినవి 4 పురుషార్థములు కదా. వాని నిమిత్తమై తమరు సీతాదేవిని ఆమె భర్తయగు శ్రీరామునకు అప్పచెప్పుడని విన్నవించుకొనుటకై వచ్చి తిని. ఎందుకు వచ్చావు అని అంటే కనుక ఆ అమాత్యుడు సమాధానం చెప్పాడండి. తర్వాత మళ్ళీ రావణాసురుడు అంటున్నాడు, అట్లయినచో ఆ చతుర్విధ పురుషార్థములను ఒక్కొక్కటిగా పేర్కొనుము. అంటే అమాత్యుడు అంటున్నాడు, మొదటిది ధర్మము. పరదారాపహరణము ధర్మభంగము కదా. అయ్యా, ధర్మార్థ కామమోక్షములు అనేటువంటి 4 పురుషార్థాలు ఉన్నాయి. అందులో మొదటిది ధర్మము. మరి పరస్త్రీని అపహరించడం అనేటువంటిది ధర్మానికి భంగం కదా అంటున్నాడండి. అప్పుడు రావణుడు అంటున్నాడు, ధర్మానుసరణము ఎవరికి? అధర్మమాచరించినచో దండధరుడగు యముడు దండించునను భయము కలవానికి ధర్మాచరణముతో పని. యముడు నాచే నిర్జితుడు. అంటే నేను ఎట్లా చెప్తే అట్లా వినేటువంటి వాడు యముడు. అతని వలన భీతి నాకు లేదు. కావున నాకు ధర్మాచరణముతో పని లేదు. ఈ దృష్ట్యా సీతను రామునకు ఇయ్యనక్కరలేదు. ఇక రెండవదేమి అంటున్నాడండి రావణాసురుడు. మనమేదన్నా తప్పు చేస్తే యముడు దండిస్తాడనే భయం ఉన్న వాళ్ళకయ్యా ధర్మము. కనుక యముడు నేనెట్లా చెప్తే అట్లా వినేవాడు, ఇంకా నాకెందుకు భయము? కనుక ధర్మాచరణంతో నాకు పని లేదు. ఇంకా రెండో సంగతి చెప్పు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు అమాత్యుడు, రెండవది అర్థము. ఐహికముగా కావలసినవి, అంటే ఆవశ్యకమైనటువంటివి. పరస్త్రీని బాధించినచో ఆవశ్యకములు అందవు కదా అంటున్నాడండి. అప్పుడు రావణాసురుడు అంటున్నాడు, రాజ్య విస్తారము గావించి ధన కనకాదులను సాధించి తిని కదా, ఇక అర్థముతో నాకు పని లేదు. ఇక మూడవది తెలుపుము. అమాత్యుడు అంటున్నాడు, మూడవది కామము. మూడవది కామమయ్యా అంటున్నాడు. రావణాసురుడు చెప్తున్నాడు, ఓహో దానికోసమే కదా సీతను అపహరించి తెచ్చినది అని అంటున్నాడండి రావణాసురుడు. అంటే అమాత్యుని ఉద్దేశము ఐహికములకు ఉపకరణములను సమకూర్చుకొని భోగింపవలయునని. అమాత్యుని చెప్పేటువంటి మంత్రి గారి ఉద్దేశం ఏంటి? అయ్యా, శరీరానికి సంబంధించిన ఉపకరణాలను సమకూర్చుకొని భోగించాలి అని ఆయన ఉద్దేశం. ఈయనేమంటున్నాడు, ఓహో దానికోసమే కదా సీతను అపహరించి తెచ్చింది అంటున్నాడు. స్త్రీ బంధసుఖమైనను ధర్మపత్నిలో ధర్మ నియమబద్ధముగానని. కానీ రావణుడు ఇదంతయు అమాత్యుడు చెప్పుట అనుమతింపలేదు. ఇక 4వది ఏదియో పేర్కొనుము అంటున్నాడు. అమాత్యుడు అన్నాడు, అయ్యా 4వది మోక్షము. రావణాసురుడు అంటున్నాడు, దీని సంగతి ఎవడికి వాడు చూసుకోవలసినది కానీ ఇంకొకడు చెప్పునది కాదు. కావున ఇక నీ మాటలు కట్టి పెట్టి వెడలిపొమ్ము. మోక్షం అనేటువంటిది వ్యక్తిగతం, అది పేర్కొంటున్నాడు. ఆ రిఫరెన్స్ తెస్తున్నాడండి ఇక్కడ రావణాసురుడు. పరమాత్మతో తాదాత్మ్యానుభూతియగు మోక్షము సిద్ధింపవలెనన్నచో భౌతిక శరీర సుఖమునందు అపేక్షను దాటవలెనని అమాత్యుని ఉద్దేశము. కనుక మోక్షం కావాలంటే ఏంటి? భౌతిక శరీర సుఖము, దీని యందు ఆపేక్షను దాటాలి మనం. ఇదండి పాపం ఆ మంత్రి గారి ఉద్దేశం. రావణాసురుడు దబాయింపుతో ఆ ప్రసక్తికి మూత పడవేసెను. జీవిత పరమావధి విషయమునను రావణుడు వినలేదు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైనటువంటిది పరమావధి. ఆ విషయం చెప్తుంటే ఈ అమాత్యుడు రావణాసురుడి చెవిలో పడలేదు. ఇట్లు ధర్మార్థ కామమోక్షముల సంగతి తెలిసియు ఈ 4ను సాధించుటకు పరదారాపహరణము ఆటంకమని తెలిసియు
తన మేలు కోరి అమాత్యుడు తెలిపినను మూర్ఖుడై అతని ఉద్బోధను రావణుడు తిరస్కరించెను. వినాశకాలే విపరీత బుద్ధి అని చింతించి చేయునది లేక అమాత్యుడు మరలిపోయెను. ఇది కల్పిత సన్నివేశమే అయినను ధర్మమును ఉద్బోధించు రసవత్తర చాతురి సంభాషణతో కూడి ఉండుటచే శ్రీవారు దీనికి ప్రాధాన్యముసగిరి. ఇది కల్పిత సన్నివేశమేనండి, అయినా సరే మాస్టర్ దీనికి ప్రాధాన్యం ఇచ్చారట ఈ సన్నివేశానికి. ఎందుకని? ధర్మమును ఉద్బోధించు రసవత్తర చాతురి సంభాషణతో కూడి ఉన్నది ఈ సన్నివేశము అని మాస్టర్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. కనుక ఇంతటితో రావణుడు అమాత్యుడు అనేటువంటి అధ్యాయము పూర్తయింది. నారాయణ కవచము అనేటువంటి అధ్యాయంలో మనం ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, నారాయణ కవచము భాగవతము 6వ స్కందములోనిది. మాస్టర్ గారు దీనిని తన జీవితాంతము అనుదినము పారాయణము గావించిరి. నారాయణాష్టాక్షరిని, వాసుదేవ ద్వాదశాక్షరిని, విష్ణు షడాక్షరిని శరీరమందు న్యాసము చేసి దీనిని పఠించిరి. మంత్రాక్షరములు వెలుగులై వారి శరీరమున రూపు కట్టినవి. ఒక దినము సాయంకాలమున శ్రీవారు శ్రీ సవర నాగభూషణము గారు అడుగగా నారాయణ కవచమును కూర్చి సంగ్రహముగా తెలిపిరి. నాగభూషణము గారు సౌనకుని వంటివారు. అంటే సూతునికి సౌనక అది మహామునులు శిష్యులుగా ఉన్నారు కదండి సూత మహామహునికి. ఈ సౌనకును చక్కటి పరిప్రశ్న చేస్తూ ఉంటాడు. అందువల్ల నాగభూషణం గారు సౌనకుని వంటివాడు. మాస్టర్ గారు సూతుడుగా వర్తించిరి. నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడగు సూతుడు ఎట్లో మాస్టర్ గారును నిఖిల వేదశాస్త్ర పురాణ ఇతిహాస వ్యాఖ్యాన వైఖరి సమేతుడు. నారాయణ కవచము అనబడు స్తోత్ర రాజమే మనకు నారాయణుడు ప్రసాదించు కవచమని బాహ్యార్థము. ఇది కాక మన హృదయమున వసించుచున్న వెలుగగు నారాయణునకు మన శరీరమే కవచముగా అనగా ఒక ఆవరణముగా కప్పునదిగా భావింపవలెను. ఇట్లు భావించువానికి తన శరీరమిక తనది కాక నారాయణునిదిగా భాషించును. అంటే మన శరీరం కవచం అండి. లోపల ఉన్నటువంటి భగవంతుడికి ఈ శరీరం ఒక కవచం. అట్లా గనక అనుకుంటే ఈ శరీరం ఇంకా మంది కాదు, నారాయణునిది. ఆరోగ్యవంతమై ఒప్పారును. అట్లా భావించినప్పుడట మన శరీరం ఆరోగ్యవంతమై ఒప్పారుతుంది అంటున్నారు. ఇక 3వ అర్థము ప్రధానమైనది. మాస్టర్ గారు మనోజ్ఞముగా దీనిని వివరించిరి. నారాయణ కవచ స్తోత్రమునందు భగవంతుని 21 అవతారముల ప్రసక్తియు, కేశవాది భగవన్నామముల ప్రసక్తియు, చక్రాది దివ్యాయుధముల ప్రసక్తియు కలదు. ఆయా నామములతో, రూపములతో, అస్త్రములతో అంటే ఆయుధములతో స్వామి కాపాడుగాక అని ప్రార్థనము కలదు. ఈ మొత్తము యొక్క సంగ్రహ సారమిది. మనకి సారాంశం ఇస్తూ ఉన్నారండి. నారాయణ కవచం యొక్క సారాంశం: జగమెల్లయు ధ్యానించు సాధకునితో కలిసి నారాయణుని అంతర్యామిత్వమును వెలుగుతో నిండి ఉన్నదని, చేయబడి ఉన్నదని శ్రద్ధాభక్తులతో ధ్యానింపవలెను. జగం మొత్తము కూడా భగవంతుడు నారాయణుడి యొక్క అంతర్యామిత్వమును వెలుగుతో నిండి ఉందని, అట్లాగే దాంతోనే చేయబడి ఉన్నదని శ్రద్ధాభక్తులతో ధ్యానించాలట. ఈ ధ్యానమే కవచమై కాపాడును. ఉదాహరణకు జలములయందు, స్థలములయందు, కొండలయందు, వనములయందు స్వామి ఆయా రూపములతో రక్షించుగాక అని కలదు. నారాయణ కవచంలో ఏమని ఉంటుంది? జలములయందు, స్థలములయందు, కొండలయందు ఆ రూపంతోనే స్వామి రక్షించుగాక అని ఉంటుంది. అనగా అవి జలములు, కొండలు, వనములు, జలములు,
కొండలు వనములుగా కాక నారాయణుడిగా ధ్యానింపబడి భాషింపవలెను. అంటే వాటిలన్నింటినీ కూడా భగవంతుడిగా నారాయణుడిగా ధ్యానించాలండి, అట్లా భాషించాలి. అజ్ఞానము నుండి ద్వైపాయనుడు రక్షించుగాక అని కలదు. అజ్ఞానము కూడా భగవంతుని యొక్క లీలా విభూతి అని ధ్యానించినచో వ్యాసుడు జ్ఞానమునొసగి రక్షించును. పరమపురుషుడగు భగవంతుని పూజించిన అనంతరము దినచర్యలో మనము అతని మరెచపోవచ్చును. అట్టి మరపు రాకుండుగను దినచర్య అంతయు భగవతర్చనమే అగునట్లును నారదుడు మనలను కాపాడుగాక. భూతగ్రహాదులను యక్షరాక్షసాదులను స్వామి గదాయుధము చూర్ణము చేయుగాక అని కలదు. మాస్టర్ గారు అద్భుతముగా ఈ భావమును వివరించింది. భూతగ్రహ యక్షరాక్షసాదులను దయ్యములు మున్నగు వానిని నారాయణుడిగానే ధ్యానించినచో ఆ ధ్యానమే కవచమై మనలను కాపాడును. కనుక భూతగ్రహాదులు రాక్షసులు యక్షరాక్షసాదులు వీళ్ళని రాక్షసులుగా భూతాలుగా భావించకుండా వాళ్ళను కూడా నారాయణుడిగా ధ్యానిస్తే అప్పుడు ఏమవుతుందట, ఆ ధ్యానమే కవచమై మనలను కాపాడును. నేను శ్రీవారి ఈ ఉపదేశమును అనుష్ఠించి ఎట్లు రక్షితుడనైతినో ఆయా కొన్ని సందర్భములు వేరొక సంపుటములో సూచించదనని మనవి చేయుచున్నాను అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. ఇంకా చెప్తున్నారండి, మన సద్గుణములే మనలోని అంతర్యామియగు నారాయణునకు భూషణములుగా వర్తింపవలయును. స్వామి సర్వగుడు మరియు 4 దిశలయందును 4 మూలలందును పైన క్రిందను మొత్తము 10 దిక్కులయందును తన లోపల వెలుపల నరసింహరూపుడైన నారాయణుని అంతర్యామిత్వమును ధ్యానించినచో అతడు అంతటా నిండినవాడై మనలను కాపాడును. ప్రహ్లాదుడు నర్చిన ధ్యానమిదియే. అంతటా ప్రహ్లాదుడు ఆయన్ని ధ్యానించాడండి, ఆయన్ని చూశాడు. కనుక వెలుపల లోపల 10 దిక్కులయందు అంతర్యామిత్వాన్ని ధ్యానిస్తే అంతటా నిండిన భగవంతుడు మనల్ని కాపాడతాడు అంటున్నారండి. అంతేగాని ఎవరినో శత్రువుగా భావించియు దయ్యమేదియో పీడించుచున్నదని దానిని వెడలగొట్టవలనని యత్నించియు ఈ నారాయణ కవచమును జపించినచో నిష్ప్రయోజనము. ఎవరో మనల్ని శత్రువుగా భావిస్తున్నారు, దయ్యమేదో నన్ను పట్టి పీడిస్తోంది, దాన్ని వెడలగొట్టాలి, ఇట్లా భావిస్తేటండి, ఇట్లా భావిస్తే నారాయణ కవచాన్ని జపించడం నిష్ప్రయోజనం అవుతుంది. కనుక ఆ పీడించేవాడు అన్నీ నారాయణుడే, అన్నీ భగవంతుడే అని ధ్యానించాలి అంటున్నారు. ఆ శత్రు రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడే, నారాయణుడే అని అతనికి మంచి జరగాలని కోరుకోవాలి, అతనికి కూడా మనం నమస్కారం పెట్టుకోవాలి మనస్సులో. అప్పుడు ఈ నారాయణ కవచము జపించిన ప్రయోజనం వస్తుందయ్యా అంటున్నారు. మన భావనలో శత్రువైన వాడు దయ్యము అంతయు నారాయణుడే అని ధ్యానించుటే మార్గము. ఇతరుల ఎడల మనకు గల శత్రుభావనయు నారాయణుని లీలా వైభవమే అని ధ్యానించినచో ఆ భావం యొక్క ఆట కట్టు అగును. ఇట్లు తన లోపల వెలుపల అంతర్యామిని స్మరించుటే నారాయణ కవచ సారము. ఈ స్మరణ ఎంత దృఢముగా సాగినచో అంతగా కవచము ప్రకాశించును. కనుక లోపల వెలుపల అంతటా నారాయణుని ధ్యానించుట, అదండి నారాయణ కవచ సారము అంటున్నారు. కనుక అంతర్యామిని స్మరించాలి, లోపల వెలుపల కూడా అంతర్యామిని స్మరించాలి. ఈ స్మరణ ఎంత దృఢంగా సాగితే అంతగా ఈ నారాయణ కవచం ప్రకాశిస్తుంది అంటున్నారు. 100% నారాయణుని అంతర్యామిత్వము అనుభూతము కాగానే కవచము మహోజ్వలమై నిండారి దీపించును. ఇదియే 4వ అర్థము. అనగా నారాయణ కవచ మంత్రమును అనుదినము శ్రద్ధాభక్తులతో పైన చెప్పిన స్మరణతో పారాయణము గావించు సాధకుని భౌతిక దేహము చుట్టూను ఒక వెలుగు మహాకవచమై
నిండుగా కప్పి ఉండును. ఈ జ్యోతిర్మయ కవచము మహాత్ములకు గోచరమే. మాస్టర్ గారు నారాయణ కవచమును ఈ విధముగా పారాయణము చేసిన భక్తుని కథను భాగవతము నుండి గైకొని మాకు బాల్యముని చెప్పిరి. ఒక బ్రాహ్మణుడు జీవితాంతము ఇట్లు దీనిని పారాయణము చేసెను. అతని దేహము నుండి ప్రాణము నిర్గతమైనను, ఆ దేహము దహింపబడినను, ఆ ప్రదేశమున ఆ దేహమున్న స్థలము చుట్టూ ఒక తేజోమయ కవచము ఆవరించి ఉన్నది. ఇది తెలియక ఒక గంధర్వుడు ఆకాశమున విమానారూఢుడై వెళ్ళుచుండగా నేలపై ఈ నారాయణ కవచమున్న ప్రదేశమును దాటలేక విమానము ఆగిపోయెను. అప్పుడు నారదుడు ఆ గంధర్వునకు ఈ కవచము చూపించి నారాయణ కవచ పరాయణుడైన భక్తుని కథ చెప్పి క్రిందికి దిగి కవచమునకు నమస్కరించుమని బోధించెను. అట్లు చేసిన తదుపరి గంధర్వుని విమానమునకు చలనము కలిగెను. నా బ్రతుకున ఈ కథయు మాస్టర్ గారిపై వివరణయు వెలుగులై నడిపించుచున్నవి. పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి, కథ చెప్పి ఈ కథ నా బ్రతుకున వెలుగులై నడిపించుచున్నది అంటున్నారండి. మాస్టర్ వివరణ, ఈ కథ రెండు కూడా నా జీవితంలో వెలుగుగా నడిపిస్తున్నాయి అంటున్నారు. నా ఎదలో వారి బోధ శాశ్వత ముద్రాంకితమైనది. మనసున ఏవైనా కూడని తలంపులు, భయములు, ఎవరిపైననైనా వ్యతిరేక భావములు వచ్చినప్పుడెల్లా శ్రీ మాస్టర్ గారి ఉపదేశ వాక్యములు సుధాబిందు వర్షమై నాలోని ఈ విషభావములను తొలగించుచున్నవి. నారాయణుని అంతర్యామిత్వము భాసమానమగు అనుభూతమగు బ్రతుకే బ్రతుకు. మాస్టర్ గారు ఆ అంతర్యామిత్వపు అనుభూతిమూర్తి. వారు ప్రత్యక్ష నారాయణులై ఎల్లరకు తన స్మరణయే నారాయణ కవచమై రక్షించుచున్నారు. మాస్టారు ప్రత్యక్ష నారాయణులై అందరికీ కూడా ఆయన స్మరణ ఏ నారాయణ కవచమై రక్షిస్తున్నారు అంటున్నారండి. ఓం నమో భగవతే కృష్ణమార్యాయ, ఓం నమో భగవతే విష్ణురూపాయ అని పూజ్యశ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవుల కీర్తన అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని ముగించారండి. ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. నారాయణ కవచము అనేటువంటి అధ్యాయము చక్కగా మనం కూడా పూజా విధానంలో కూడా చదువుకుంటామండి. కనుక ఆ నారాయణ కవచము ఏం తెలియచేస్తుంది, మాస్టర్ ఎలా చెప్పారు అనేటువంటి విషయాలను ఈ అధ్యాయంలో చక్కగా వివరించారు. లవ్ మ్యారేజెస్ అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు శ్రీ నాగభూషణం గారు ఒకరోజు సాయంకాలము ఏదో సంభాషించుచుండిరి. నేను ఊరక శ్రోతగా ఉంటిని. వీరిరువురి సంభాషణ లవ్ మ్యారేజెస్ అను అంశము మీదకి మరలినది. ఆ రోజులలో ఈ తరహా పెళ్ళిళ్ళు చాలా అరుదుగా జరుగుతుండెను. ఎవరో నాగభూషణం గారికి తెలిసిన వ్యక్తి కాబోలు ఇట్టి వివాహమును చేసుకొనుట జరిగినది. నాగభూషణం గారు ఈ సంగతి శ్రీవారికి తెలిపిరి. మాస్టర్ గారు ఏదో సమాధానము చెప్పిరి. నాకు గుర్తు వచ్చుటలేదు. కొలదిసేపటికి మాత్రము ఇట్లనిరి, లవ్ మ్యారేజెస్ 90% ఫెయిల్ అవుతున్నాయండి అన్నారటండి మాస్టరు. కారణములు కూడా వారు విశ్లేషించి వివరించిరి. భౌతిక ఆకర్షణనే ప్రేమగా పొరపడుట జరుగుతున్నదని వారు చింతించిరి. భౌతికమైన శారీరక ఆకర్షణ చిరకాలము కొనసాగక భేదాభిప్రాయములు ఏర్పడి అవి పెద్దవై విడిపోవున అవకాశం ఉన్నదనిరి. అయితే 10% సఫలములగుచున్నవనియు అనిరి.
సాంప్రదాయమైన రీతిలో తల్లిదండ్రులు, పెద్దలు, గురువులు ఎంపిక చేసిన వివాహములే శ్రేష్టములనియూ తెలిపిరి. మాస్టర్ గారు తరచూ శ్రీమద్ రామాయణము నుండి ఒక సన్నివేశమును ఉదాహరించేవారు. శివధనుర్భంగము గావించిన వెంటనే జనకుడు తన కుమార్తె సీతను రామునకిచ్చుటకు సిద్ధపడెను. గురువగు విశ్వామిత్రుడు సరే అనెను. కాని రాముడు ఈ ఒక్కటిలో మాత్రము తండ్రి గారి ఆనతి ప్రకారము ఆచరించదను అనెను. అంతవరకు విశ్వామిత్రుని మాటనే తండ్రి మాటగా పాటించెను. కారణము తండ్రియే అట్లు చెప్పి పంపించెను. రాముడు సీతను అవుననలేదు, కాదనలేదు. తండ్రి ఆనతికై వేచి ఉండెను. మరి జనక మహారాజు పంపిన కబురు విన్న దశరథుడు వెంటనే సీతను తన కోడలిగా అంగీకరింపలేదు. వంశగురువగు వశిష్ఠుని సంప్రదించను. దశరథ మహారాజు గారు కూడా వెంటనే ఒప్పుకోలేదుటండి. వశిష్ఠుల వారిని సంప్రదించారట. ఆయన వంశగురువు కదండి. వశిష్ఠుని సమ్మతిపై అంగీకరించెను. అరణ్యవాసపు రోజులలో సీతారాములు అనసూయామాతను కలిసి కొనిరి. అనసూయాదేవి రాముని ఇట్లు ప్రశ్నించెను. రామా, ఈ భూమిపై ఏ భర్తయు తన భార్యను ప్రేమించి సేవించనంతగా నీవు నీ భార్యను ప్రేమగా చూచుచున్నావనియు సేవించుచున్నావనియు తెలిసినది. కారణమేమి అని అనసూయాదేవి అడిగిందటండి. అంటే ఏంటి దీని అర్థం? రామ, ఈ భూమిపై ఏ భర్తయు తన భార్యను ప్రేమించి సేవించనంతగా నువ్వు నీ భార్యను సీతను ప్రేమిస్తున్నావు. ఏ భర్తను అంటే అక్కడ ధ్వనిగా తన భర్త అంత కాదని కూడా అర్థం కదండి. అనసూయాదేవి ధ్వనిగా ఏం చెప్తోంది? నా భర్త కూడా అంత కాదయ్యా అని చెప్తోంది. రాముడు సవినయముగా ఇట్లు బదులు పలికెను. అమ్మా, దీనికి 2 కారణములు కలవు. ఒకటి, సీత మా తండ్రి గారిచే ఎంపిక చేయబడినది అగుట. మా తండ్రి గారు ఒప్పుకొని చేసిన వివాహం అమ్మా ఇది. మా తండ్రి గారిచే ఎంపిక చేయబడింది సీత. అదొక కారణం. రెండో కారణం ఏంటి? ఆమె అంటే సీతమ్మ తల్లి, ఆమె తన ప్రేమ చేత, తన గుణముల చేత, ప్రవర్తన చేత నన్ను ఆకట్టుకున్నది. నేను ఆమెపై నెరపుచున్నది కృతజ్ఞత మాత్రమే. సీతమ్మ తల్లి పట్ల కృతజ్ఞత మాత్రమే చూపిస్తున్నా నేను అంటున్నట్ట శ్రీరామచంద్రమూర్తి. సీత వంటి ప్రేమ గల సుగుణవతి అయిన భార్యను ప్రేమించుటలో విశేషము ఏమున్నది? అనసూయమాత రాముని ఈ మార్దవమునకు వినయమునకు పొంగిపోయి సీతారాముల ఇరువురను ఆశీర్వదించినది. ఈ ఘట్టమును శ్రీవారి నుండి నేనెన్ని మార్లు వింటినో. ఆయన తనకిష్టమైన ఘట్టమును పలుమార్లు తడవుచుందురు. రాముని బాటయే శ్రీవారు అనుసరించిన బాట, వారు పలికిన మాట. అంతమాత్రమున పెద్దలు, తల్లిదండ్రులు ధనమును, భౌతికాంశములను ప్రధానముగా భావించి వాని పునాదిపై పిల్లలకు వివాహం చేయుటను వారు సమర్థింపలేదు. పూజలు, వ్రతములు, తిరుపతి యాత్రలు ఎన్ని చేసినను డబ్బుపై ఆశ విడువని పెద్దరికమును గూర్చి వారు ఆవేదన చెందడివారు. పూర్వకాలమున మగపెండ్లి వారే తమ అబ్బాయికి మంచి అమ్మాయిని అన్వేషించడివారు. వధూవరుల జాతకముల పొంతన ప్రధానమని శ్రీవారి అభిప్రాయం. కొందరు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అను వాక్యమును ప్రస్తావించుచుందురు. తమకిచ్చవచ్చిన వివాహమును గావించుకొనుచు ఈ వాక్యమును ఉదాహరించుట విడ్డూరమని, పిరికితనమని శ్రీవారు పలికెడివారు. అంతే కదండి, వాళ్ళకిష్టమైన పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళకి ఇష్టమైనవి కుదుర్చుకుంటుంటారు. ధనము, భౌతికాంశాలు ఇట్లాంటివి చూసి వాళ్ళు కుదుర్చుకుంటూ పైగా ఏమంటారు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అందువల్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వివాహం కావించుకొనుచు ఈ వాక్యాన్ని చెప్పటం విడ్డూరము, ఆశ్చర్యము, పిరికితనము అని చెప్పారటండి మాస్టారు.
ఈ వాక్యమున హెవెన్ అను పదమునకు అర్థము ఆకాశమునందలి రాసుల భావముల గ్రహముల స్థితి అని వారు తెలిపిరి. అనగా వధూవరుల జాతకముల పొంతనను అనుసరించి వివాహములు గావింపవలననిరి. కనుక ఈ వాక్యానికి అర్థం ఏంటి? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే అందులో హెవెన్ అనే పదానికి అర్థమైందయ్యా అంటే కనుక ఆకాశమందలి రాసులున్నాయి, భావములు గ్రహములు స్థితి అని మాస్టర్ చెప్పారటండి. అంటే వధూవరుల జాతకముల పొంతనను అనుసరించి వివాహములు కావింపవలెను అని ఈ వాక్యమునకు అర్థము అని అంటున్నారండి. పిల్లలకు ఒకరికి ఒకరు నచ్చుటను పెద్దలు పరిగణలోనికి స్వీకరింపవలయును. గుణశీలములు ప్రధానముగా శ్రీవారు భావించిరి కానీ భౌతికమగు రంగుకు అందమునకు వారు ప్రాముఖ్యమియ్యలేదు. మొత్తం మీద భార్యాభర్తలు ఒకరినొకరు ఆత్మీయముగా ప్రేమించుటయే గాని అవతలి వారి నుండి ప్రేమను గౌరవాదరములను ఆశించినచో అశాంతియే గతి. అందువల్ల మనం ప్రేమించాలండి ఎదుటి వాళ్ళని. వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం పెట్టుకున్నాం అనుకోండి, అవతలి వారి నుండి ప్రేమను వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు అని నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టావో అప్పుడు అశాంతియే గతి అంటున్నారండి. అవతలి వారి సుఖదుఖములను తనవిగా దర్శించుటే ప్రేమకు పునాది. కనుక ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ సుఖదుఖాలను మనం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. వాళ్ళు సుఖపట్టమే నేను సుఖపట్టము అని తనవిగా దర్శించుటే ప్రేమకు పునాది అంటున్నారండి. అవతలి వారు తనని ఎట్లు చూచుతున్నారని గాక తానవతలి వారిని ఎట్లు చూడవలెనో అది ఏ ముఖ్యము. ఇది ఏ శాంతికి దారి. భర్త తాను సాధకుడై ప్రార్థన జపాదులు చేయుచున్నవాడైనను తన నిష్టను భావములను భార్యపై రుద్దరాదని మాస్టర్ గారు ఉద్బోధించిరి. మంచితనము ప్రేమలను భార్యపై నెరపుటే ధర్మము. కనుక భార్య పైన మంచితనము ప్రేమ చూపించాలి, మనం కావాల్సింది చేస్తూ ఉండాలి. ఆవిడ నుంచి గౌరవము వస్తే మంచిదే, ప్రేమ గౌరవము ఇవన్నీ ఆమె నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేయటము, డిసప్పాయింట్ అవ్వటము, కనుక ఇవన్నీ పెట్టుకోకూడదు, మనం చేస్తూ ఉండాలి అని అంటున్నారండి. మంచితనము ప్రేమలను భార్యపై నెరపుటే ధర్మము. అయస్కాంత ధర్మము పనిచేయవలెను. తన ఆచరణ ఆదర్శము కావలెను. తన సాన్నిధ్యము ఆనందము కావలెను. క్రమముగా భార్యయు పతి యొక్క సాధనా పదమున అడుగుపెట్టును. కనుక నువ్వు ఇట్లా చేస్తూ ఉంటే కనుక క్రమంగా ఆమె కూడా నీ దోవలోకి వస్తుంది, నువ్వు చేసేటువంటి సాధనా పదంలో అడుగు పెడుతుందయ్యా. కనుక భర్త సాధకుడై ప్రార్థన జపాదులు చేస్తూ ఉంటే ఈయన నిష్టను భావాల్ని ఆవిడపై రుద్దకూడదు. నువ్వు చేస్తూ ఉండు, నువ్వు ఆవిడ మంచితనము ప్రేమ ఆవిడపై చూపిస్తూ ఉండు, క్రమంగా ఆవిడే సాధనా పదమును అడుగుపెట్టును అంటున్నారు. తనను తాను ఆత్మను అవతలి వారి యందు దర్శించుటకే వివాహము. తనను తాను అవతలి వాళ్ళ యందు దర్శించాలండి, ఆత్మను అవతలి వాళ్ళ యందు దర్శించటం, అందుకే వివాహం అంట. తనను తాను ఆత్మను అవతలి వారి యందు దర్శించుటకే వివాహము ఏర్పడినదని వేదమంత్రములు చెప్పుచున్నవి. శ్రీ చిరంతనానంద స్వామి వారు రచించిన శారదాదేవి జీవిత చరిత్ర అను గ్రంథము యొక్క పీఠిక చూడనగును. కనుక శ్రీ చిరంతనానంద స్వామి వారు శారదాదేవి గారి జీవిత చరిత్ర రాశారటండి. ఆ గ్రంథంలో పీఠిక అంటే ముందు మాట ఉంటుంది కదండి, అది చూడవచ్చు ఈ సందర్భంగా అని అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు. కనుక ఇంతటితో మనము ఈ అంశాన్ని పూర్తి చేసుకున్నామండి. లవ్ మ్యారేజెస్. రేపటి రోజున మనము శ్రీవారి జాతీయత దూరదృష్టి అనే అంశాల్లోనికి ప్రవేశిస్తాము అని
సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ